good morning all of you. This is Vijay Susila, Parathipuram KGBV CRT English. Welcome to our session. Today we are starting with our 8th class English textbook. We all are pretty aware that we have 8 units in our English textbooks, and each unit will have 3 topics. Among those 3 topics, one will be poem. So today we are going to start with our first topic, a reading, the tattered blanket. The tattered blanket. Before starting with this topic, I would like to introduce you all the intention behind introducing this lesson to us. The whole unit, if you observe, it is around the topic family and importance of family. By the end of the session, we complete our complete unit. You will understand how important family is and how important family relations. So before beginning with our topic, I request you to you all to hold a pencil or pen in your hand and hard words, underline all the important words in your textbook. Open your English textbook and page number 5. Last week we discussed about tattered blanket lesson, page 4. Now we discuss page 5, remaining paragraphs. Now we are going to in our lesson tattered blanket. I am terribly upset if I don't get a letter from him every day. He knows it, that why he writes every day. Look at the way she talks. Gopi's sister turned to him just as I told you. You know nothing about what's going on here do you? Who is that? Amma said again. Who is that in a car? Who is that? Amma said again. Amma, ఎవరు అని మళ్ళీ అడుగుతుంది. Who is that in a car? కార్లో ఎవరున్నారు అని, ఎవరు వచ్చారు, ఎవరు అని అడుగుతూనే ఉంది అమ్మ. It's me, Gopi said. గోపి ఏం చెప్పాడు? నేనమ్మా గోపిని అని చెప్పాడు. I had to come to Thiruvananthapuram. I thought I should drop in to you to see you. అమ్మా, నేను తిరువనంతపురంలో నాకు పని ఉందమ్మా. I had to come to Thiruvananthapuram. I thought I should drop in to see you. అమ్మా, అలా నేను చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పాడు. Who is your అమ్మా? ఇలా గోపి అమ్మతో మాట్లాడుతుంటే who is your అమ్మా అని అడుగుతుంది అమ్మ. అమ్మ ఏమడిగింది? నీకు అమ్మ ఎవరు, నీ అమ్మ ఎవరు అని అడుగుతుంది. వాట్ ఈస్ హర్ నేమ్? నీ అమ్మ పేరేంటి అని అడుగుతుంది. వేర్ డస్ షీ లివ్? ఆమె ఎక్కడ నివసిస్తుంది? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? ఇక్కడ నుంచి మీ అమ్మ నివసిస్తున్న చోటు దూరమా అని అంటుంది. ఫియర్, ఫార్ అంటే దూరం. నో, ఇట్ ఈస్ క్వైట్ నియర్. కాదు, ఆమె ఉండేది దగ్గరగానే, ఇక్కడనే అని సమాధానం ఆన్సర్ చెప్పాడు. ఎవరు? గోపి. ఐ డోంట్ నో హౌ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ హర్ మెమరీ, గోపి సిస్టర్ సెడ్ టు హిమ్ ఎక్స్పెరిటెడ్లీ. ఆమె ఏమంటుందంటే సాడ్గా ఏమంటుంది? ఎక్స్పెరిటెడ్లీ అంటే సాడ్ అని అర్థం. అయితే ఏమంటుంది? ఈమె మెమరీ అంతా లాస్ అయిపోయింది, ఈ జ్ఞాపక శక్తి పోయింది. ఈమె యొక్క జ్ఞాపక శక్తిని ఏ విధంగా నేను మళ్ళీ ఈవిడికి గుర్తు ఎలా తీసుకురాగలను? మళ్ళీ మొత్తం అంతా కూడా మెమరీ అంతా పోయింది అమ్మది అని చెప్పి ఆమె యొక్క కూతురైనటువంటి కమల ఏం చేస్తుంది? బాధపడుతుంది. అంతే కదా, మనకి ఏజ్ అయిపోతున్నటువంటి పెద్దవాళ్ళు మన ఇళ్ళలో ఉంటారు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు కదమ్మా.
మెమరీ రోజు రోజుకి పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ చిన్నపిల్లల్లానే వాళ్ళు కూడా అయిపోతూ ఉంటారు కదా. అలానే కమల వాళ్ళ మదర్ కూడా ఆ యొక్క మెమరీ లాస్ అయిపోయింది. ఆ యొక్క కూతురుగా తన బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి కూతురుగా కమల అనుకుంటుంది, అమ్మ యొక్క మెమరీ అంతా లాస్ అయిపోయింది కదా, ఎలా నేను మళ్ళీ తనకి గుర్తు తెచ్చి చెప్పగలను, ఆమెకి ఏ విధంగా జ్ఞాపకం చేయగలను అని బాధపడుతుంది. గోపి ప్లేస్డ్ హిజ్ బ్రీఫ్ కేస్ on the dinner. He opened it and pulled out the contents, clothes, files, a shaving set. అలాగే ఈలోపు గోపి ఏం చేశాడమ్మా, బ్రీఫ్ కేస్ తను తెచ్చుకునేటటువంటి బ్రీఫ్ కేస్ ఏమో అక్కడ తిన్నా, THINNA, తిన్నా అంటే ఏంటి మీనింగ్, గట్టు అని అర్థం. అయితే ఆ యొక్క గట్టు పైన పెట్టి ఓపెన్ చేశాడు. హీ ఓపెన్డ్ ఇట్ అండ్ పుల్డ్ అవుట్ ద కంటెంట్స్. ఏం తెచ్చాడు? క్లోత్స్, ఫైల్స్ అండ్ షేవింగ్ సెట్. తన పెట్టెలో ఏముందంట, తన యొక్క బట్టలు, ఇంకా తన ఆఫీస్ ఫైల్స్ అండ్ షేవింగ్ సెట్ ఉందంట. అండ్ డూ యూ నో మై సన్ గోపి, అమ్మ ఆస్క్డ్ హిమ్. ఈలోపు అమ్మ మళ్ళీ ఏమడిగింది గోపిని, డూ యూ నో మై సన్, నీకు నా కొడుకు తెలుసా అని అడిగింది గోపి. ఆ యొక్క కొడుకు పేరేంటి, గోపి. డూ యూ నో, నీకు తెలుసా అని అడిగింది. అమ్మ ఆస్క్డ్ హిమ్, హీ ఈజ్ ఇన్ ఢిల్లీ, ఏ గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన ఢిల్లీలో ఉంటాడు నా కొడుకు, గవర్నమెంట్ ఆఫీసర్ అని గొప్పగా చెప్తుంది. హీ హ్యాస్ కేసరియోగం. కేసరియోగం మీన్స్ మలయాళం వర్డ్. అయితే దాని యొక్క అర్థం ఏంటంటే వెల్ సెటిల్డ్ అని అర్థం. ఒక అదృష్టవంతుడు, వెల్ సెటిల్డ్, ఇంకా తనకి లోటు లేనివాడు అలా. అందుకు కేసరియోగం ఇది మలయాళం వర్డ్ అనమాట. హీ డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2500 రూపీస్. అంటే ఇప్పట్లో 2500 రూపీస్ అంటే పెద్ద విషయం కాదు, కానీ పూర్వం అంటే కొంతకాలం వెనక్కి వెళ్ళినట్లయితే 2500 రూపీస్ అంటే చాలా ఎక్కువ ఒకప్పటితో ఒకప్పుడు. ఇప్పుడైతే 1 lakh అంటే ఎంత గొప్ప, అప్పట్లో అంత గొప్ప అనమాట. అంత సాలరీ అప్పట్లో డ్రా చేస్తున్నాడంటే గొప్ప విషయం. అందుకే తన యొక్క తల్లి ఢిల్లీలో గవర్నమెంట్ ఆఫీసర్, 2500 రూపీస్ శాలరీ నా కొడుకుకి అని చెప్తుంది గొప్పగా. డూ యూ నో హిమ్, ఆయన గురించి నీకు తెలుసా అని చెప్పి కొడుకుని గురించి కొడుకునే అడుగుతుంది. కానీ కొడుకుని తనకు గుర్తుందా, గుర్తు లేదు. అందుకనే తన కొడుకుని గురించి అడుగుతుంది. ఎస్ ఐ నో హిమ్. వెంటనే గోపి ఏం చెప్పాడు, నాకు తెలుసమ్మా. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్. అవునా, నీకు తెలుసా, అయితే తనకి ఒక మాట చెప్పు. ఏంటమాట, నాకు ఒక బ్లాంకెట్ కావాలి, నాకు ఒక దుప్పటి కావాలి, చెప్పు తనకి. నీకు తెలుసు అంటున్నావు కదా. దేర్ ఈజ్ ఏ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. If I catch cold, it does not leave me for a long time. Tell him to send a blanket, won't you? A red one. చెప్పు. ఇప్పుడు నాకు ఈ యొక్క వాతావరణంలో చలి ఎక్కువగా ఉంది, అది నా హెల్త్కి సరిపడటం లేదు, అందుకే నాకు ఒక బ్లాంకెట్ కావాలి, అది కూడా నాకు రెడ్ కలర్ బ్లాంకెటే కావాలి, ఆ విషయం నా కొడుకుకి చెప్పు అని చెప్తుంది. ఐ హ్యాడ్ ఏ బ్లాంకెట్, ద వన్ he brought for me when he was studying in Madras. It is all tattered now. నా దగ్గర ఒక బ్లాంకెట్ ఉంది, కానీ అది ఇప్పుడు ఏమైంది, టాటెడ్ మీన్స్ చినిగిపోవడం, పూర్తిగా చినిగిపోయింది. పైగా ఆ బ్లాంకెట్ ఎవరు తెచ్చారంట, గోపినే చదువుకునే టైం అప్పుడు, గోపి స్టడీస్ టైం అప్పుడు మద్రాసులో చదువుకునేటప్పుడు అంట వాళ్ళ అమ్మకి ప్రేమతో తెచ్చి ఇచ్చాడంట. దానిని ఆవిడ చాలా ఇష్టంగా దాచుకుంది. ఇప్పటికీ ఆమె ముసలైపోయిందంటే ఆ యొక్క బ్లాంకెట్ తెచ్చి చాలా కాలం అయింది కదా, అందుకని ఆ బ్లాంకెట్ ఏమైందమ్మా, చినిగిపోయింది. అందుకు ఆ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకొని, ఆ విషయం మాత్రం ఆమెకు గుర్తు ఉంది, కొడుకు గుర్తున్నాడు, కొడుకు తెచ్చిన బ్లాంకెట్ గుర్తుంది. ఆ విషయాన్ని తను ఒకసారి గోపికి షేర్ చేస్తుంది అనమాట. గోపి తన కొడుకని విషయం గుర్తుపట్టడం లేదు కదా,
తనకే చెప్తుంది, నా కొడుకుకి చెప్పు, నాకు ఒక రెడ్ బ్లాంకెట్ మళ్ళీ పంపించమని చెప్పు అంటుంది. ఇట్ ఈజ్ ఆల్ టాటెడ్ నౌ. నాకు అప్పట్లో నా కొడుకు ఇచ్చినటువంటి బ్లాంకెట్ పూర్తిగా టాటెడ్, చిరిగిపోయింది. జస్ట్ ఏ బాల్ ఆఫ్ నోటెడ్ యార్న్. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ రెడ్ బ్లాంకెట్, విల్ యూ? ఐ విల్ టెల్ హిమ్. హీ నోడెడ్. నోడెడ్ మీన్స్ తల ఇలాగా సరే అని ఊపడం అనమాట. సరే అమ్మా నేను చెప్తాను అని గోపి అన్నాడంట. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్. మర్చిపోవు కదా, నువ్వు మర్చిపోకు. ఫర్గెట్ మీన్స్ మర్చిపోవడం. డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్గా అడుగుతుంది. ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. ఈ యొక్క వాతావరణంలో వస్తున్నటువంటి మంచు చలి నాకు పనికిరాదు. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ద ఆర్మ్ చైర్. ఐ హ్యావ్ ఎ పెయిన్ ఇన్ ద నెక్. ఆ యొక్క ఆర్మ్ చైర్లో కాలు ఇలా చాపుకొని ఆ వాల్ కుర్చీలో కూర్చొని చాలాసేపు ఉండడం వలన ఆ యొక్క నెక్ తనకి నొప్పిగా ఉంది. గోపి సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కమ్ బ్యాక్ టు ద వరండా. అమ్మ పద నువ్వు పడుకుందువు కానీ, చాలాసేపటి నుండి కూర్చున్నావు కదమ్మా, నీకు ఈ యొక్క మెడ నొప్పి వేస్తుంది, పద పడుకుందువు కానీ కూతురు బాధ్యతగా తల్లిని అక్కడి నుంచి తీసుకుపోయి బెడ్ పైన పడుకోబెడదామని తీసుకువెళ్తుందో. You did not come to see Amma, did you? Delhi is too expensive. You know, I have 4 children to look after now. I can't make both ends meet with my salary. అయితే ఈలోపు ఈ యొక్క కమల అండ్ గోపి మాట్లాడుకుంటారు. తల్లి అక్కడికి వెళ్ళి బెడ్ పైన పడుకున్న తర్వాత మాట్లాడుకుంటారు. కమలకి ఈ యొక్క గోపి చెప్తాడు, ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ఖరీదు, ఎక్స్పెన్సివ్ మీన్స్ ఢిల్లీ అనేది చాలా రేటుతో కూడుకున్నది. అందులో నివసించడం అంటే ఆ ఊర్లో చాలా రేటు, ప్రతిదీ రేటు. అక్కడ ఉండాలంటే చాలా డబ్బు కావాలి. నో ఐ హ్యావ్ 4 children ఆల్సో. నాకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. మరి నలుగురు పిల్లలతో నా భార్యతో నేను ఎంతమంది ఆ ఢిల్లీలో బతకాలంటే ఎంతో ఎక్స్పెన్సివ్ కదా, చాలా డబ్బులు కావాలి కదా. టు లుక్ ఆఫ్టర్ నౌ, పిల్లల్ని భార్యని నేనే చూసుకోవాలి. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. మేమందరం కలిసి నా శాలరీతో బతకాలి. అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్స్ స్టేటస్. It will be a great help if I can raise some money by selling my share of the family property. I came to talk it over with you. అసలు నేను దేనికి వచ్చానో తెలుసా కమల? నేను ఈ యొక్క మన యొక్క ఆస్తి వాటాలో నా వాటాగా వచ్చేది తీసుకువెళ్దామని. అది అమ్మితే నాకు వచ్చే ప్రాపర్టీ అమ్మితే వచ్చే డబ్బులతో నేను ఇంకా ఢిల్లీలో బతకాలి కదా, అందుకు ఎలాగో వచ్చాను కదా, ఆ యొక్క ప్రాపర్టీ విషయం కూడా నేను పూర్తి చేసుకొని తేల్చుకొని వెళ్దామని, ఆ యొక్క ప్రాపర్టీ అన్ని తీసుకుపోదామని వచ్చాను. అసలు విషయం అది. నాకు అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్లో ఉన్నాను కదా, ఢిల్లీలో చాలా కష్టంగా నడుస్తోంది, అందుకే డబ్బులు సరిపోవటం లేదు. నా ప్రాపర్టీ ఇక్కడ ఇలాగే ఉండిపోతుంది కదా, అది ఇచ్చేస్తే అమ్మేసుకొని డబ్బులతో నేను అక్కడ ఉందామని వచ్చాను. అది అందుకని నేను వచ్చానని చెప్పి అని వాళ్ళ సిస్టర్కి కమలకి చెప్తాడు. యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. వెంటనే కమలకి కోపం వచ్చేస్తుంది. వచ్చి ఏమంటది, ఓకే తీసుకో, నీ వాటా తీసుకొని నువ్వేదో చేసుకొని ఇక్కడి నుంచి దాని నుండి వచ్చినటువంటి డబ్బు పట్టుకొని నువ్వు వెళ్ళిపో. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీ మోర్ ఆఫ్టర్ దట్. నాకు తెలుసు నువ్వు డబ్బులు ఎప్పుడైతే నీకు అందిపోతాయో నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావని మాకు తెలుసు. సో నువ్వు వెళ్ళిపో. డోంట్ సే దట్ ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైం, యువర్ టైం. కానీ ఇంకెప్పుడో వస్తాను, టైం చూసుకొని వస్తాను అలా చెప్పకు. ఎందుకంటే నువ్వు రావని మాకు తెలుసు, నీకు టైం లేదని మాకు తెలుసు. ఉన్నా సరే నువ్వు కావాల్సింది నీకు ఆస్తి తప్ప రిలేషన్స్ కాదు, తల్లి కాదు, అక్క కాదు, ఎవరు నీకు వద్దు. నీకు కావాల్సింది ఓన్లీ ప్రాపర్టీ, తెలుసు మాకు. హీ సా ద ఇరిటేషన్ ఆన్ హిస్ సిస్టర్స్ ఫేస్. చాలా మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు మన ఫేసు ఎప్పుడు ఉండేలా ఉండదు, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అలాగే కమలకి చాలా బాధ
బాధేసింది. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి కొడుకు తల్లిని చూడకుండా తన యొక్క భార్య పిల్లలతో వేరే ఊరిలో చాలా ఆనందంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వచ్చే ఉద్యోగం నుండి వస్తున్న డబ్బులతో ఆనందంగా గడపాలని చూస్తున్నాడు. కానీ ఆ కొడుకు మీద ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిని మర్చిపోయి ఆ తల్లి యొక్క పరిస్థితి చూసి కూడా తన మనసు కరగక ఇంకా తల్లి సంపాదించిన ఆ యొక్క ఆస్తిని అమ్మి ఆ డబ్బులతో ఇంకా హ్యాపీగా ఉందామని అనుకుంటున్న గోపిని చూస్తే ఆ టైంలో చాలా చిరాకుగా ఉంది. ఈ రోజుల్లో మనం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. చాలా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్లో పెట్టేయడం, బాధ్యత పడి తల్లిని చూడకుండా తండ్రిని చూడకుండా పెద్దవాళ్ళని చాలా హింసలు పెట్టడం, కోడళ్ళు అత్తల్ని హింస పెట్టడం, ఈ విధంగా పిల్లలు కూడా కొడుకులు తల్లిదండ్రుల మీద బాధ్యత లేకపోవడం, ఇటువంటివి ఎన్నో చూస్తున్నాం, చాలా బాధపడుతున్నాం కదమ్మా. అలా ఈ యొక్క కమల కూడా ఫేస్ చేసింది ఆ ప్రాబ్లం. తల్లిని బాధ్యతగా చూడవలసిన కొడుకు అలా విడిచిపెట్టి వెళ్ళిపోదాము ప్రాపర్టీ తీసుకొని అనేటటువంటి సిచ్యువేషన్లో ఆ యొక్క కొడుకు బ్రదర్ అయినటువంటి గోపిని చూసి కమల చాలా ఇరిటేటింగ్ ఫేస్ పెట్టింది. వెళ్ళిపోమని చెప్పింది, ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపో, అమ్మేసుకొని డబ్బులు పట్టుకొని వెళ్ళిపో, ఇంకెప్పుడు వస్తాను టైం చూసుకొని అనకు అని చాలా సీరియస్గా చెప్పింది. It took you more than 5 years to find time to come here. Amma is 83 now. నీకు తెలుసా అమ్మ వయసు ఎంతో తెలుసా? 83 సంవత్సరాలు, 83 years. It took you more than 5 years to find time to come here. నువ్వు వెళ్ళిపోయావు, మళ్ళీ రావడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. 5 ఏళ్ళ తర్వాత గ్యాప్ తీసుకొని వచ్చావు. ఇప్పటికి అమ్మ వయసు ఎంతో తెలుసా? 83 సంవత్సరాలు. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హెర్ ఆఫ్టర్ ద లాస్ట్ టైం. నువ్వు వచ్చేసరికి మళ్ళీ నువ్వు వస్తాననే కాలం, నీకు ఎప్పుడో సమయం చూసుకొని వస్తాననేసరికి మేబీ అమ్మ ఉండకపోవచ్చు. ఆల్రెడీ 83 years తనకి. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి ఇంకా నువ్వు వచ్చేసరికి అమ్మ ఉంటుందో లేదో కూడా తెలీదు అని చెప్పేసి ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. ఎక్కువ కాలం అమ్మ బతకకపోవచ్చు కూడా, నువ్వేమో మళ్ళీ వస్తాననే కబుర్లు చెప్పకు అని చెప్పి అంటది. బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ యామ్, హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ అంటది. అమ్మకి ఏం లేదు, మెమరీ లేదు. ఎందుకు? వయసు పైపడటం వల్ల మెమరీ లాస్ అయింది. బట్ డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ అని అడిగింది. ఆ యొక్క చాలా ఎక్సలెంట్గా అడిగింది కమల. ఏమంది? అమ్మకి వయసు అయిపోయి నువ్వంటే గుర్తు రావడం లేదు. మరి నీకు వయసు ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, నీ మెమరీ బాగానే ఉంది కదా, నీకు అసలు అమ్మ గుర్తుందా అని ఒకే ఒక క్వశ్చన్లో ఎంతో అర్థవంతమైన క్వశ్చన్ వేస్తుంది కమల. అంటే తను ఎంతో బాధపడింది. నీకు బాగున్నావు కదా, నీకు ఇంకా జ్ఞానం ఉంది, వయసు ఉంది, తల్లి అంటే వయసు అయిపోయి నిన్ను మర్చిపోయింది, వచ్చిన నిన్ను మర్చిపోయింది, కానీ తన మనసులో ఉన్న కొడుకును మాత్రం మర్చిపోలేదు, కొడుకు జ్ఞాపకాలు మర్చిపోలేదు, తల్లి ప్రేమ అలానే ఉంది. కానీ నువ్వు మనిషివి, ఇంత నీకు వయసు ఆపలేదు, నీ మెమరీ బాగుంది, కానీ తల్లి మీద ప్రేమ లేదు, తల్లి మీద ఆశ లేదు అని చెప్పి నీకు అసలు అమ్మ గుర్తుందా అని చాలా బాధతో చాలా అసహ్యంతో తన ఒక క్వశ్చన్ తన యొక్క బ్రదర్ని అడుగుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ స్టోరీ ఆల్ ఆఫ్ యూ. నౌ come to page number 7. About the author, written by Kamala Das, Madhavi Kutti, translated from Malayalam by K.M. Sharif. Kamala Das, 1932-2009, is the daughter of the famous Malayalam poet Balamani Amma and V.M. Nair. She is an internationally known poet, short story writer, novelist who writes effortlessly both in English and Malayalam. She has received many awards for her literary work.
Some of them are Asian Poetry Prize, NET Award for English writing from Asian countries, Asian World Prize, Sahitya Academy Award, and Vailar Rama Varma Sahitya Award. So, come to glossary. Thinna. Thinna. What is the meaning of thinna? Sit out. Sit out. Elevated place on the veranda. Please note down in your notes this glossary. Thinna. Futile. Unsuccessful. Huddled. Held arms and legs close because of fear or cold. Reluctantly. Not willing to do something. Screwing up eyes. Narrowing the eyes to look more carefully. On doors. Busy, ready to work. Mumbling. Speaking unclearly, not quietly. Exasperately. Very annoyed. Kasariyogam. Well settled. In Malayalam. Tatter, tone, irritation, annoyance. Now, comprehension questions in this paragraphs. You see, Gopi placed his briefcase on the thinna. He opened it and pulled out the contents: clothes, files, a shaving set. Do you know my son Gopi? Amma asked him. He is in Delhi, a government officer. He has Kasariyogam. He draws a salary of 2,500 rupees. Do you know him? Yes, I know him. Now answer the following questions. Where did Gopi place his briefcase? Please note down in your notes, children. Where did Gopi place his briefcase? What are the contents of his briefcase? And what did Amma ask him? What did Amma ask him? Amma asked him whether he knew her son Gopi. Kada. What was Gopi? What was Gopi? Gopi was a government officer in Delhi. What is meant by Kasariyogam? Kasariyogam artham entamma? Kasariyogam means well settled. Well settled in Malayalam word. And again another paragraph. Tell him to send me a blanket. There is a cold mist in the mornings. If I catch cold, it does not leave me for a long time. Tell him to send a blanket, won't you? A red one. I had a blanket, the one he brought for me when he was studying in Madras. It is all tattered now, just a ball of knotted yarn. Tell him to send me a red blanket, will you? Answer the following questions. Who is the speaker? Who is the speaker? Amma. Answer is Amma. And who is she speaking to? Who is she speaking to? Thinking that he is someone else, she is speaking to Gopi. She is speaking to Gopi. What does the speaker want? What is the speaker want? The speaker wanted it because the blanket that she had was old and torn. Okay. Why did the speaker want it? Why did the speaker want it? The speaker wanted it because, why did the speaker want it?
The speaker wanted it because the blanket that she had was old and torn. And another paragraph. See, Delhi is too expensive. You know, I have 4 children to look after now. I can't make both ends meet with my salary. And one has to keep up one's status. It will be a great help if I can raise some money by selling my share of the family property. I came to talk it over with you. You will sell your land and go away with the money. I know you won't come here anymore after that. Don't say that. I'll come when I get time. Answer the following questions. Which place does Gopi work in? Gopi works in Delhi. How many children does Gopi have? Gopi has 4 children. Why did Gopi come to the village? Gopi came to the village to sell off his share of family property and make money. Why can't Gopi live comfortably with his salary? His large family, the high cost of living can't make him live comfortably with his salary. According to the passage, what should one maintain? According to the passage, one should maintain one's status. And again, another passage. You did not come to see Amma, did you? Delhi is too expensive, you know. I have 4 children to look after now. I can't make both ends meet with my salary, and one has to keep up one's status. It will be a great help if I can raise some money by selling my share of the family property. I came to talk it over with you. Answer the following questions. Delhi is too expensive. Who said these words? Who said these words? Gopi said these words. What did he want to keep up? He wanted to keep up his status. What would be a great help according to him? According to Gopi, it would be a great help if he could raise some money. Okay, sorry, some money. Did he come to see Amma? If not, why did he come there? No, Gopi did not come to see Amma. He came there to sell his share of the family property. He came to talk it over with Kamala. Okay. And pick out the idioms, which means to earn just enough money, make both ends meet. Okay. Okay. So next page number. Come to page number. Vocabulary, page number 8. Please open your textbooks, page number 8. Fill in the blanks with the most appropriate words from the box. Remember, the box has some extra words. Irritation, huddled, awkwardly, futile, vacation, reluctantly, exasperatedly, mumbling. బాక్స్ లో వర్డ్స్ ఇచ్చాడు కదమ్మా. ఈ 5 క్వశ్చన్స్ కి ఏది సూటబుల్ వర్డ్ మనం ఫిల్ చేయాలి. ఆల్ మై అటెంప్ట్స్ టు మేక్ హిమ్ హ్యాపీ ప్రోవ్డ్ futile. Answer, futile, futile. It was very cold, so I huddled
in a corner. Huddled, huddled. Third one, forced by her parents, Sita reluctantly took the diploma course. Reluctantly. And fourth, what are you? Dash. I can't hear you. Mumbling. 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 Then fifth one, the news that he was denied promotion caused dash to him irritation. And tick, right mark the words that are similar in meaning to the underlined words. His mother made a futile attempt to get up. A, barren. B, limited. C, useless. D, empty. Answer is C, useless. Second, it's all tattered now. A, spoiled. B, old. C, dirty. D, torn. Answer is D, torn. Third one, there is a cold mist in the mornings. A, ice. B, snow. C, fog. D, wind. Answer is C, fog. Fourth one, it's just like a ball of knotted yarn. Very small. A, B, rounded tightly. C, joined. D, tied. Answer is B, rounded tightly. Knotted means rounded tightly. Fifth one, I can't make both ends meet with my salary. A, earn a lot of money. B, spend a lot of money. C, earn just enough money. D, give all that one has. Answer is C, earn just enough money. Okay. And this story. And now I finished a lesson. I want you to do some work. Okay, chinna work istanamma. Note down in your notebooks. Okay. Enti ante now write a possible conversation between Kamala and Gopi. Okay, Kamala and Gopi. ఓకే అమ్మా, కమలకి గోపికి మధ్య కాన్వర్జేషన్ మీరు ప్రిపేర్ చేయండి నోట్స్లో. దిస్ ఈజ్ డూ ఆల్ ఆఫ్ యూ. కమల అండ్ గోపి వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ బిట్వీన్ కమల అండ్ గోపి. ఓకే, ఆల్ ఆఫ్ యూ stay safe. Okay, all of you.